ఖతం చేసిండ్రు. ఇది ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వార్త. అయితే ఒకసారి దేశంలోని 244 జిల్లాల్లో ఇవాళ ఆపరేషన్ అభ్యాస్ అంటే ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్న అధికారులు ఎప్పుడు కూడా 1971 తర్వాత 71 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా నిర్వహించలేదు. అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒక్కసారి చూసుకుంటే 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్త మాక్ డ్రిల్స్ అప్పుడు ఎలా నిర్వహించారంటే యుద్ధ సన్నద్ధతలో భాగంగా భారత్లో భారీ రక్షణ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. పౌర రక్షణే లక్ష్యంగా దేశమంతటా మాక్ డ్రిల్స్ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో 259 కీలక ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 5 దశాబ్దాల విరామం తర్వాత దేశవ్యాప్తంగా పౌర రక్షణ అంటే మనం ఎట్లా రక్షించుకోవాలి. ఒకవేళ బాంబుల దాడులు జరిగితే పాకిస్తాన్ నుంచి బాంబులు కానీ మిసైల్ కానీ లేకపోతే ఒకవేళ రక్షణ రంగం పైన ఎట్లా దాడులు జరిగితే ఒకవేళ ప్రజలపైన దాడులు జరిగితే ప్రజలు ఎట్లా తమను కాపాడుకోవాలని చెప్పేసి దానిపైన మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్ డ్రిల్స్ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 1971 తర్వాత యుద్ధం తర్వాత ఆ స్థాయిలో దేశమంతటా ఇలాంటి డ్రిల్స్ చేపట్టడం ఇదే మొదటిసారి. సంక్షోభ సమయాల్లో ముఖ్యంగా గగనతల దాడులు వంటి విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే దానిపై అవగాహన కల్పించడం, యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. ఏం చేస్తారంట, ముఖ్యంగా గగనతల దాడులు అంటే విమానాల ద్వారా వైమానిక దాడులు జరిగి మన పైన బాంబుల వర్షం అటువంటివి కురిపిస్తే మనం ఎట్లా కాపాడుకోవాలి పాకిస్తాన్ చేసినటువంటి దాడుల నుంచి అని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారంట. ఇందుకోసం దేశవ్యాప్తంగా 259 కీలక ప్రాంతాలను కేంద్రంగా హోంశాఖ ఎంపిక చేసుకుంది. గతంలో 1962, 1965, 1971లో యుద్ధాల సమయంలో ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా డ్రిల్స్ జరిగినా అవి కేవలం సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా వీటిని చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా దాడులు జరగవచ్చు, ఎందుకంటే వైమానిక దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి. ఎందుకంటే దాన్ని ఎదుర్కోవడానికి కూడా మన దగ్గర పూర్తిగా ఆయుధ సంపత్తి అంతా కూడా టెక్నాలజీ అంతా కూడా రెడీగా ఉంది. కాకపోతే ఏంటంటే ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అటువంటి జరిగితే ఎట్లా ఎదుర్కోవాలనే దానిపైన ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. 1971లో ఏం జరిగిందంటే 1971 నాటి అనుభవాలను సీనియర్ జర్నలిస్టు మధురేంద్ర ప్రసాద్ సిన్హా గుర్తు చేసుకుంటూ యుద్ధానికి కొన్ని రోజుల ముందు డ్రిల్స్ ప్రారంభమై పాకిస్తాన్లో లొంగిపోయే వరకు కొనసాగాయని తెలిపారు. సాయంత్రం 6:30 కల్లా అందరూ ఇళ్లకు చేరుకునేవారు. సైరన్ మోగగానే లైట్లు ఆపేసి సురక్షిత ప్రాంతాల్లో నిశ్శబ్దంగా దాక్కునే వాళ్ళం అని ఆయన వివరించారు. సైరన్ వినగానే నేలపై పడుకుని చెవులు గట్టిగా మూసుకునేవారమని ఆర్కే శర్మ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన అనుభవాలను పంచుకున్నారు. ఏం చేయాలి అసలు యాక్చువల్గా సైరన్ మోగుతుంది. సైరన్ మోగినప్పుడు ధన్మన్ ఏం చేయాలి, మొత్తం నిలబడి పడుకోవాలంట. ఎందుకంటే తర్వాత చెవులు గట్టిగా మూసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ బాంబుల శబ్దం కానీ వినిపిస్తే లేకపోతే దానికి మన ప్రాణాలకు హాని జరగకుండా ఇది మంచి చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. హైదరాబాద్లోని కూడా 3 ప్రాంతాల్లో ఇది చేపడతా ఉన్నారు, చెప్తాం మేము తర్వాత. ఆర్కే శర్మ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన అనుభవాలను పంచుకున్నారు. ఇక అందుకే మాక్ డ్రిల్స్. ఈ మాక్ డ్రిల్స్లో భాగంగా పలు కీలక అంశాలను పరీక్షించనున్నారు. శత్రు వినాశనాలు, తర్వాత క్షిపణులు లేదా డ్రోన్ల దాడులు, హెచ్చరికల వ్యవస్థల పనితీరును అంచనా వేయడం, వాయుసేనతో హాట్లైన్ రేడియో కమ్యూనికేషన్ను సిద్ధం చేసుకోవడం, కంట్రోల్ రూమ్ల సామర్థ్యాన్ని పరీక్షించడం వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే బ్లాక్అవుట్ అంటే లైట్లు పూర్తిగా ఆపేయడం. ఎందుకు ఆ లైట్లు ఆపేయాలంటే ఇక్కడ ఊర్లు ఉన్నాయనుకుంటే ఆ ఊర్ల మీద దాడి చేస్తారు, లేకపోతే ఇక్కడ పట్టణాలు ఉన్నాయంటే ఆ పట్టణం మీద పైన ఇక్కడ వైమానిక దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లైట్లను ఆపేసినాం అంటే ఎక్కడ ఊరు ఉన్నది ఎక్కడ ఉండదు లేదు అనేటువంటి విషయం తెలియకుంటుంటుంది. కాబట్టి ఇట్లా లైట్లు ఆపేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాక్ డ్రిల్స్లో భాగంగా పలు కీలక అంశాలను పరీక్షించనున్నారు. శత్రు వినాశనాలు, విమానాలు, తర్వాత క్షిపణులు లేదా డ్రోన్ల దాడుల హెచ్చరికల వ్యవస్థ పనితీరును అంచనా వేయడం, వాయుసేనతో తర్వాత హాట్లైన్ రేడియో కమ్యూనికేషన్ను సిద్ధం చేసుకోవడం, కంట్రోల్ రూమ్ల సామర్థ్యాన్ని పరీక్షించడం వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే బ్లాక్అవుట్
అంటే లైట్లు పూర్తిగా ఆపేయడం, సమయంలో అంటే ఆ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాటి ప్రభావాన్ని అంచనా వేస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. పౌరులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ, తర్వాత ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన సభ్యులు ఈ డ్రిల్స్లో పాల్గొనాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీము, తర్వాత ఇక్కడ ఎన్సీసీ క్యాడెట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. తర్వాత వీళ్ళతో పాటు హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన సభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఎట్లా చేయాలి, ఏం కథ, ఎట్లా మనం రక్షించుకోవాలని చెప్పేసి వాళ్ళు మాక్ డ్రిల్ చేసి చూపిస్తారు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఎన్ఎఫ్సి దగ్గర కూడా ఇది జరుగుతుంది. ఈ డ్రిల్స్లో పాల్గొనాలని కేంద్రం పిలుపునిచ్చింది. సివిల్ డిఫెన్స్ సర్వీసుల వార్డెన్ సేవలు, అగ్నిమాపక సహాయక చర్యలు స్పందనను, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికల పనితీరును కూడా ఈ డ్రిల్స్ ద్వారా పరిశీలిస్తారు. అంతేకాకుండా కీలకమైనటువంటి పరిశ్రమలు ఏవైతే ఇప్పుడు మనకు డిఫెన్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉంటాయి, డిఆర్డిఓ, తర్వాత ఇటువంటి పరిశ్రమలు ఉంటాయి, పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ హబ్లను శత్రువుల ఉపగ్రహాలు గగనతల నిఘా నుంచి దాచిపెట్టేందుకు కెమోప్లౌజ్ అంటే పరిసరాల్లో కలిసిపోయే రంగులు వేయడం లేదా కలపడం ద్వారా చేయడాన్ని కూడా సాధన చేయనున్నారంట. అంటే ఇవి కనిపించకుండా వాళ్ళు ప్లాన్ చేస్తారట. 1971 యుద్ధ సమయంలో ఆగ్రాలోని ఖేరియా వైమానిక స్థావరం పాక్ లక్ష్యాల్లో ఒకటిగా ఉండడంతో సమీపంలోని తాజ్మహల్కు హాని జరగకుండా ఆకుపచ్చటి వస్త్రంతో కప్పి ఉంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజ్మహల్కి కూడా ఒక ఆకుపచ్చని బట్ట కప్పిరట, ఒకటి క్లాత్ కప్పిరట. ఎందుకంటే తాజ్మహల్ పైన కూడా దాడి జరగవచ్చు అని చెప్పేసి అప్పుడు 1971లో జరిగినప్పుడు ఆ తాజ్మహల్ను కాపాడేందుకు పచ్చటి బట్ట కప్పితే ఇక తాజ్మహల్ ఏడుందో కూడా తెలియదు కదా, అందుకని వాళ్ళు దాడులు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అక్కడ. అంటే ఆర్మీ అంతా కూడా దీనిపైన మొత్తం కూడా దృష్టి పెట్టింది. త్రివిధ దళాలు అంటే ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించడంలో భాగంగా, తర్వాత వాళ్ళని కాపాడడంలో భాగంగా, తర్వాత ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో భాగంగా ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.